రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాంటి రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి సెక్రటరియట్లో కూర్చోబెట్టి మంత్రులను అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నా. పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అసమర్థుడైనా కూడా ఏ రోజు కూడా గతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక రాజ్యాంగేతర శక్తి వచ్చేసి సెక్రటరియట్లో రివ్యూ చేయడం అనేది గతంలో ఎవరు చూడలేదు. కేవలం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి తన పదవిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద అయితే మీరు మాట్లాడారో ఆ గడ్డను 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని ఎన్నుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడి గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉన్నదా? నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు విభజన చేస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అతలాకుతలం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా. మతాల పేరిట విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా. ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా. ఆ రోజు హిందూ వ్యతిరేకిగా హిందువులను ఊచకోత కోసి దేశాన్ని విభజన చేసి మీ స్వార్థం కోసం నెహ్రూ స్వార్థం కోసం నెహ్రూ ప్రధానమంత్రి కావాలని ఆ రోజు బ్రిటిషర్ తోటి మీరు చేతులు కలుపుకొని దేశాన్ని విభజన చేసి ప్రధానమంత్రి అయినటువంటి మీ వంశం కాదని అడుగుతున్నారు.